ప్రముఖ హీరో నోయల్, నెల్లూరుకు చెందిన హీరోయిన్ రిషిత నటించిన బహిర్భూమి సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని చిత్ర దర్శకులు రామ్ ప్రసాద్ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరుకు వచ్చిన చిత్ర యూనిట్ నగరంలోని 25 కళా సంఘాల స్టూడియోలో మీడియా సమావేశం నిర్వహించారు. దర్శకులు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, మా బహిర్భూమి చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. హీరో హీరోయిన్లు నోయల్, రిషిత అద్భుతంగా నటించారని చెప్పారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరిపామని చెప్పారు. నెల్లూరుకు చెందిన నటీనటీమణులు నటించారన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 4న థియేటర్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వేణుమాధవ్, డిఓపిగా ప్రవీణ్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ రావినూతల తదితరులు పాల్గొన్నారు. మిమిక్రీలో కూడా ప్రాముఖ్యత సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు లేకపోతే మేము లేము. సో డెఫినెట్లీ ఈ బహిర్భూమి కథ చూడండి, నచ్చితే చూడండి. మీకు నచ్చుతుందని మేము ఖచ్చితంగా దృఢంగా విశ్వసిస్తున్నాం. నచ్చిందంటే మరొకసారి కూడా మీరు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. సో మా అందరి తరపున ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్టోబర్ 4th బహిర్భూమి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సునీల్ రావినూతల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగన్ గారు అంటే చాలా ఇష్టం అండి. అంటే ఒక పాత్రని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని ప్రేమించాలి. జగన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో రెండోది ఏంటంటే, నా ప్రొఫెషనల్ పరంగా నేను ఒక నటుడిగా పోయే దారిలో వచ్చినటువంటి ఒక పాత్ర సార్ ఇది. సో ఆ పాత్రకి ఏ పాత్ర అయినా న్యాయం చేయాలి నటుడు. సో అందువల్ల ఈ పాత్ర కూడా మనం న్యాయం చేయడం జరిగింది. మీరందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. 500 కాల్స్ వచ్చాయండి. వైఎస్ఆర్సీపీ తరఫున, అటు టీడీపీ తరఫున, సిపిఎం తరఫున, ఇంకా స్నేహితుల తరఫు నుంచి ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఇంత బాగా అంటే నువ్వు తప్పు చేసావా, ఒప్పు చేసావా, లేకపోతే అది ప్లస్ అయిందా మైనస్ అయిందా అని పక్కన పెడితే, ఒక క్యారెక్టర్ని ఇంత బాగా రిసీవ్ చేసుకొని దాన్ని 100% పండించడం అనేది మామూలు విషయం కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించడం జరిగింది సార్. అక్టోబర్ 4వ తేదీ మా బహిర్భూమి థియేటర్లోకి వస్తూ ఉంది. మీరందరూ కూడా సినిమాని చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మా సభాముఖంగా తెలియజేస్తూ, మా టీం తరపున మీ అందరినీ వినయంగా కోరుకుంటూ, వెళ్ళొషనక వెళ్ళొష చెల్లి వెళ్ళొష. బహిర్భూమి మూవీ ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులందరికీ నా ధన్యవాదాలండి. నా పేరు రామ్ ప్రసాద్ కొండూరు అండి, డైరెక్టర్ని. మన మూవీ అక్టోబర్ 4న దసరా కానుకగా అన్ని థియేటర్స్లో రిలీజ్ అవబోతుందండి. ఇది మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే తీసిన సినిమా అండి. ఇంకా నెల్లూరు యాక్టర్స్లు ఇందులో చాలామంది ఉన్నారండి. అందులో మన కిరణ్ సాపలా గారు, పెళ్ళకూరి మురళీకృష్ణారెడ్డి గారు, మన వెంకట్ గారు, శిరీష గారు, అలాగా మన నెల్లూరు యాక్టర్స్తో నోయల్ గారు హీరోగా, రిషిత హీరోయిన్గా మన అక్టోబర్ 4న రిలీజ్ అవబోతుందండి. ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. ఇందులో ప్రతి ఒక్కరు అంటే అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు చూడదగ్గ సినిమా అండి. అన్ని ఏజ్ గ్రూప్స్ నచ్చే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుచున్నానండి. నా పేరు ప్రవీణ్, మూవీ డిఓపిని. ఈ మూవీ యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ సిట్టింగ్ వరంగల్లో జరిగిందండి. వరంగల్లో జరిగినప్పుడు ఎక్కడ లొకేషన్స్ చూద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, వరంగల్లో చేద్దామా, వరౌండింగ్ సరంగంలో చేద్దామా, హైదరాబాద్లో చేద్దామని ఆలోచిస్తుంటే డైరెక్టర్ రామ్ ప్రసాద్ మా నెల్లూరులో చేద్దామని అన్నారు. నెల్లూరులో చాలా లాంగ్ అయిపోతుంది, బడ్జెట్ పరంగా కూడా క్రాస్ అవుతుందేమో, మళ్ళీ అక్కడి నుంచి యాక్టర్స్ తీసుకురావడం చాలా తలనొప్పి అవుతుందేమో అని అనుకుంటున్న సందర్భంలో రాజీవ్ వారిద్దరు నెల్లూరు అని తెలిసింది. సరే చూద్దాం, ట్రై చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఒకరి పేరు గట్టిగా చెప్పారండి నా దగ్గర. ఎవరంటే నెల్లూరులో కళాకారులకి చాలా సపోర్టివ్గా ఉంటారు, అమరావతి కృష్ణారెడ్డి గారు అని. అదే చెప్తుంటారబ్బా, చేస్తారు లేదో డౌటే, ఎందుకు వచ్చిన రిస్క్, మనం అక్కడికి వెళ్ళి అంతమంది యాక్టర్లను తీసుకెళ్ళి ఇబ్బంది పడతామేమో అని అనిపించింది. బట్ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా షూట్ స్టార్ట్ డే నుంచి డే ఎండ్ వరకు మా ఎంటైర్ టీం వెళ్ళేంత వరకు ఆయన ప్రతిరోజు డే టు డే అప్డేట్స్ కనుక్కోవడం కానివ్వండి, మాకు అన్ని విషయాల్లో సపోర్ట్, అంటే ఇక్కడ లొకేషన్స్ విషయం అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం అవ్వచ్చు, లేదా ఈ ప్రొడక్షన్ డీటెయిల్స్ అవ్వచ్చు, ప్రతిదీ కనుక్కొని బాగా జరుగుతుందా లేదా అని చెప్పి లాస్ట్ వరకు మాకు తోడుండి అండగా ఉండి నడిపించిన అమరావతి కృష్ణ గారికి మా ధన్యవాదాలండి. ఆయన సపోర్ట్ వల్ల మేము అనుకున్న షెడ్యూల్లో మూవీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. అనుకున్న విధంగానే అవుట్పుట్ తీసుకొని మీ ముందుకు 4వ తారీఖున మీ దగ్గరలో ఉన్న థియేటర్లోకి మేము రాబోతున్నాము. మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు అందరూ మీరు ఖచ్చితంగా ఆదరించి అభిమానించి మా సినిమాని సక్సెస్ చేస్తారని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. హాయ్ అండి,
కూర్చోరాం సార్. అండి, నేను మీ కిరణ్ కుమార్, యాక్టర్. బహిర్భూమి మూవీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో మెయిన్ విలన్గా చేశానండి. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ మూవీ వార్డ్ నెంబర్ 54లో విలన్గా చేశాను. దాన్ని చూసి మా డైరెక్టర్ రాంప్రసాద్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ మూవీలో చాలా బాగా చేయించుకున్నారు నా దగ్గర. థ్యాంక్ యూ సార్. ఈ మూవీ మొత్తం మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగిందండి. ఈ మూవీ రిలీజ్ అయినాక మన నెల్లూరులో కూడా ఇటువంటి మంచి లొకేషన్లు ఉన్నాయా అని చెప్పి మన ఇండస్ట్రీ మొత్తం తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ బయట వాళ్ళు కూడా వచ్చి మన నెల్లూరులో సినిమాలు షూటింగ్ జరుపుకునేటట్టుగా ఉంటుంది ఈ మొత్తం లొకేషన్లన్నీ. ఈ మహిళా సంఘాల అధ్యక్షుడు మన అమరావతి కృష్ణారెడ్డి గారు ప్రతి నెల్లూరులో జరిగే ప్రతి సినిమాకి ఆయన వంతు సహకారం అందిస్తూ ముందుకు తీసుకొస్తున్నాడు. థ్యాంక్ యూ సార్ అమరావతి కృష్ణారెడ్డి గారు. మన హీరో నోయల్ గారు, మన హీరోయిన్ రిషితా గారు, సునీల్ గారు, ఆనంద్ భారతి గారు, చిత్రం శ్రీను గారు, జయవాహిని గారు, మురళీకృష్ణారెడ్డి గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లు చేశారు. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాలో నాకు ఇంత బాగా అందరం కలిసి సరదాగా చేసాం. షూటింగు చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.